అంతేగా యేసు ప్రభువారు సమర్పించుకున్నాడు. కనుక అతని జీవితంలో నేను కూడా సమర్పణ కలిగి జీవించాను. ప్రభువుకి వచ్చేది ఒక సమర్పణ, సువార్తకు వచ్చేది ఒక సమర్పణ, ప్రార్థన కూడికి వచ్చేది ఒక సమర్పణ, ఇతరులకు సువార్త ప్రకటించేది ఒక సమర్పణ, అనేకులకు ప్రార్థించే సమర్పణ ఉంది. అలాంటి సమర్పణ జీవితంలోన యేసు ప్రభువు ఎంతగా సమర్పించుకున్నాడు చూడండి, ఎంతగా త్యాగం చేసినాడు చూడండి. పిల్లరా చూడండి ఒక మాట, ఎబ్రీ రాసిన పత్రిక 9వ అధ్యాయం 25 వచనం. అంతేకాదు ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరము తనని కాని రక్తము తీసుకొని పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించినట్లు ఆయన అనేక పర్యాయములు తను తాను అర్పించుకున్నటకు ప్రవేశింపలేదు. అట్లన్నెడలా జగద్పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చెను. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా ఏమైనాడంట? ఆయన తన్ను తానే బలిగా అర్పించుకున్నాడు. ఆయన సమర్పణ దేని కొరకు జనన? తన సమర్పణ దేని కొరకు? బలి కావటానికే. చూడండి, తెలిసి కూడా ఎంత ఉన్నతమైనటువంటి త్యాగం యేసు ప్రభువు వారిలో మనం చూస్తాం. ప్రభు ఇంటికి రావటానికి త్యాగం ఉందా మనకి? సువార్తకు రావడానికి త్యాగం ఉందా మనకి? సువార్త చెప్పడానికి త్యాగం ఉందా మనకి? ప్రార్థన చేయడానికి త్యాగం ఉందా మనకి? త్యాగంతో జీవించగలుగుతున్నామా? సమర్పణ కలిగి జీవించగలుగుతున్నామా? సమర్పణ అంటే ఏదో ఇచ్చేది అనుకోకండి. సమర్పణ అంటే ఇచ్చేది అనుకోకండి. ఒక గంట సమయాన్ని కేటాయించడం కూడా సమర్పణనే. పనులన్నీ పక్క పెట్టేసి నశించిపోయే మానవుల కొరకై ప్రార్థన చేయటం కూడా ఒక సమర్పణ. యాత్ర జీవితంలో దేవుని పరిధిమైన మనము దేవుణ్ణి ఎరిగినామని చెప్పుకునేటువంటిది కాదు, కానీ సమర్పణ కలిగి జీవించాలి. మదర్ తెరేసా చూడండి, ఎంత సమర్పణ! తన జీవితాన్ని ప్రభు కొరకు ఎంతగా అంకితం చేసింది. అనేకుల యొక్క రక్షణార్థమై, అనేకులకు క్షేమాన్ని కలిగించడం కొరకై యేసు ప్రభువారి సమర్పణ ఎరిగింది. ఆయన బలియాగాన్ని ఎరిగింది కనుకనే తన జీవితాన్ని అంకితం చేసింది. యాత్ర జీవితంలో దేవుని ప్రజలమైన మనము యేసు ప్రభువారి సమర్పణను ఎరిగినటువంటి వారమైన మనము అట్లెంతైనా కూడా మనం జీవించవలసిన వారికి మనం ఉన్నాం. 7వ అధ్యాయం చూడండి ఒక మాట, ఎబ్రీ రాసిన 7వ అధ్యాయం 28 వచనము. ధర్మశాస్త్రము 7:28 చదవమా. ధర్మశాస్త్రము బలహీనత గల మనుషులను ఒక్కరు చదవండి అమ్మ. యాజకునిగా ధర్మశాస్త్రమునకు తర్వాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరము సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించిన గనక ఈయన ఆ ప్రధాన యాజకుల వలె మొదట తన సొంత పాపముల కొరకు, తర్వాత ప్రజల పాపముల కొరకు దినదినము బలులను అర్పింపవలసిన అవసరం గలవాడు కాడు. తను తాను అర్పించు కొన్నప్పుడు ఒక్కసారి ఈ పని చేసి, అంటే ధర్మశాస్త్రానుసారంగా మనుషుడు పొరపాటు చేస్తే, పాపం చేస్తే ఆ పాపానికి బలర్పించాల. యేసు ప్రభువారు తన పరిశుద్ధమైన రక్తాన్ని కాచి ఒకేసారి అర్పణ అర్పించినాడంట. ఎందుకంటే అవి మరణపరచమనేటువంటివి. ఏటేటా పాపాలు జ్ఞాపకానికి వస్తుంటాయి. వాడి ద్వారా సంపూర్ణ సిద్ధి మానవునికి కలగట్లేదు.
కనుకనే ఆ పరిశుద్ధమైన దేవుడు నీ కొరకై నా కొరకై సమర్పించుకొని త్యాగముతో ఈ లోకానికి రావటానికి ఇష్టపడినాడు. ఎంత త్యాగమో! ఆ త్యాగాన్ని మనం ఎరగాలి. యేసయ్య బలియాగాన్ని ఎరగాలి, యేసయ్య త్యాగాన్ని ఎరగాలి, యేసయ్య సమర్పణను ఎరగాలి. ఒకసారి 12 ఏళ్ల వయసులో అమ్మా నాన్నలతో యెరూషలేము పోయినప్పుడు పెద్ద పెద్ద మాటలు, ధర్మశాస్త్రంలోని మాటలు, ఇంకా తండ్రి అయినటువంటి దేవుని మాటలు యేసుప్రభువు వారు శాస్త్రులతో పరిసరులతో మాట్లాడుతూ ఉంటాడు, తర్కిస్తూ ఉంటాడు. వాళ్ళు ఏమనుకుంటారంటే మా వెనక ముడుస్తున్నాళ్ళే అని చెప్పేసి బాగా చాలా దూరం వెళ్ళిపోతారు. ఎదురు చూస్తే యేసుప్రభువు వారు ఉన్నాడు. మళ్ళీ ఎంతో దుఃఖంతో బాధతో అయ్యో ఇటుపోయినాడు నా కుమారుడు అని చెప్పేసి వస్తే అక్కడ దేవుని యొక్క ఉన్నతమైన మాటలు, పరలోకమైన మాటలు, లేకపోతే పాపకి ఎట్ల విడుదల కలుగుతుంది, విమోచన కలుగుతుంది, ఈ సంగతులన్నీ కూడా మాట్లాడుతున్నాడంట. చూడండి, ఆయన వచ్చిన సంగతి ఏంటిదో తెలియజేస్తున్నాడు. అప్పుడు అంటాడు, ఆయన నేను నీ తండ్రి ఎంతో దుఃఖపడుతున్నాం, ఒక మాట చెప్పలేదే, నువ్వు అట్లా ఆగిపోయినావే, ఎంతో చాలా వేదన చెందినావు, నువ్వెక్కడ పోయినావో ఏమైపోయినావో అని అంటే, మమ్మీ నా తండ్రి పనుల మీద ఉన్నానని మీరు ఎరగరా? ఎంత త్యాగం అండి! తండ్రి పని, సమర్పణ, త్యాగము, బలియాగము, వధించబడుట తండ్రి పని. వెనకంజవేలే. స్కూల్లో ఏదైనా పొరపాటు చేస్తే టీచర్స్ రే చేపట్టరు అంటాడు. చేపడితే ఒక దెబ్బ కొడతాడు, ఇంకొక దెబ్బ కొట్టగిని పోతే దెబ్బ వెనక్కి తీస్తూనే ఉంటాం కదా, ఏటు పడుతుందని చెప్పేసి వెనక్కి తీస్తాం. అట్లా వెనుకం చేసిన వాడు కాడు. ఎన్ని దెబ్బలు తిన్నా, ఎన్ని విధాలుగా చిత్రహింసలు పెట్టినప్పటికీ కూడా మారు మాట్లాడలే. అంత సమర్పణ, త్యాగం యేసుప్రభువు. క్రైస్తవ జీవితం ఒక త్యాగంతో కూడుకునేది, ఒక సమర్పణతో కూడుకునేటువంటిది. ఈ విషయాన్ని దయచేసి మర్చిపోదు. ఏదో ఎరిగినానంటే ఎరిగినట్లుగా ఉండొద్దు, ఏదో ప్రవీణ్కి వస్తున్నా అంటే వస్తున్నట్టుగా ఉండొద్దు. ఒక త్యాగముతో సమర్పణతో మనం ప్రభువును సేవించాలి. త్యాగముతో సమర్పణతో ప్రభువును సేవించాలి. రక్షించబడిన దినాల్లో ప్రభువు సేవకు పిలిచిన తర్వాత చాలామంది అన్నమాట ఏంటంటే, నువ్వు సమర్పించుకున్నావా దేవునికి? నువ్వు దేవునికి సమర్పించుకున్నావా? అవును, దేవునికి నేను సమర్పించుకున్నా. నా యవన జీవితాన్ని ఆయన సేవ చేయటానికి అది ఒక త్యాగము. కన్నవారిని వదిలిపెట్టేయట, స్నేహితులను వదిలిపెట్టేయట, లేకపోతే కుటుంబాన్ని, ఊరిని, అనగా స్థితిగతులన్నీ కూడా వదిలిపెట్టి ప్రభు ప్రజలు ప్రభు యొక్క వాక్యము ప్రజలకు అందించాలని ఒక త్యాగము, సమర్పణ, అది చాలా గొప్పది. ఊరికి నిరాద సమర్పణ. ఆయన అంతగా అపోస్తలులు ఎరిగినాడు. ఎరిగంటాడు, నేను కాదు నా యందు క్రీస్తే. నే అన్నటువంటి వాడు ఏమైపోయినాడు? సిలువేయబడినాడు. జీవించేవాడు ఇంకా అనగా నేను కాదు క్రీస్తే. నన్ను ప్రేమించి నా కొరకై ఆయన అప్పగించుకున్నాడు. కనుక నా శేష జీవితం అంతా కూడా ఇంకా ఆయనకే అన్నట్లుగా. యాత్ర జీవితంలో అది ఎరిగి మనం జీవించాలి. ఒకప్పుడు లోకం కొరకు జీవించినాం, లోకం కొరకు బ్రతికినాం, లోకం కొరకు ఎన్నో పాటలు పన్నాం. ఇప్పుడు ప్రభు కొరకు మనం పాటుపడాలి, ప్రభు కొరకు మనం జీవించాలి, ప్రభు కొరకు మనం సమర్పించుకోవాలి, ప్రభు కొరకు మనల్ని మనం అప్పగించుకోవాలి. అది ఎంతైనా కూడా అది ఆశీర్వాదం. నీకే కాదు కదా, నీ తర్వాత నీ సంతతికి దీవెన వస్తాయి, నీ సంతతికి దీవెన వస్తాయి నువ్వు ఆ రీతిగా సమర్పించుకున్న ద్వారా. మొదటి పేతురు రాసిన పత్రికలో ఒక మాట అంటాడు, చూడండి, 2వ అధ్యాయం 23వ వచనం. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తానేమైనాడంట, అప్పగించుకున్నాడు. సమర్పణ. మారు మాట్లాడలే. దూషిస్తుంటే, శ్రమ పెడుతుంటే, అవమానపరుస్తుంటే, నిందిస్తుంటే
అనగా తనని దేవునికి అప్పగించుకున్నాడు, సమర్పించుకున్నాడు. ఎంత మంచి దేవుడో చూడండి. ఆ దేవుని ఎరిగినటువంటి వారమైన మనము ఆ రీతిగా జీవించడానికి మనల్ని మనం సమర్పించుకోవాలి. దైవజనుడు బక్షింగ్ అంకుల్ గారు కూడా ఒకసారి ట్రైన్లో వెళ్తున్నప్పుడు, ఆ సంగతి మనకు తెలుసు, ఒక బేగులో ఒక 4-5 మంది ఉన్నారు. వాళ్ళు ఏదో ఆట ఆడుతున్నారు. ఒకరు తక్కువగా ఉన్నారని చెప్పేసి ఆయన కూడా అడిగినారంట, నువ్వు కూడా ఒక సేయి అయ్యవా అని చెప్పేసి. ఈ చేతులు నావి కావు, నాకు చేతులు లేవు, నా చేతులు సమర్పించుకున్నాను అన్నాడంట. చూడండి, సమర్పణ చాలా గొప్పది, అది ఉన్నతమైనటువంటిది. త్యాగము యేసయ్య మన కొరకు చేసినాడు. యేసయ్య మన కొరకు చేసినాడు. మనం ఏం చేస్తున్నాం? మనం ఏమి సమర్పించుకున్నాం? మనలో ఏం త్యాగం ఉంది? ఏం త్యాగం ఉంది? పిల్లరా, ప్రభు గురించి చెప్తూ ఉంటాం, ప్రభు గురించి పాడుతూ ఉంటాం, ప్రభు గురించి మాట్లాడుతూ ఉంటాం. మంచిదే. మనలో ఏమైనా కనపడుతుందా? మనలో ఏమైనా కనపడుతుందా? నేర్చుకోవాలి మనం. ఈ చివరి దినాల్లో యేసు ప్రభు వారి వల్ల, యేసు ప్రభు కొరకు మనము బ్రతకాల మనం. కనుక ఈ 1 పేతురు రాసిన పత్రిక 2:23 రాయబడిన మాట ఏంటిది? 2, ఆయన దూషింపబడి బదులు ఏం చేయలేదంట? స్వప్నమా కూర్చోబెట్టుకొని తిరిగియద్దు. బదులు దూషింపలే. ఆయన శ్రమ పట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను ఏం చేస్తున్నాడు? అప్పగించుకున్నాడు. అప్పగించుకున్నాడు. ఎంత ఉన్నతమైనటువంటి త్యాగము చూడండి. 9వ అధ్యాయం ఇబ్రానీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14 వచనం. నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తం నిర్జీవ క్రియను విడిచి జీవగల దేవుని సేవించుటకు మీ మనసాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేసి. చూడండి, కనుక ఆయన అప్పగించుకున్న ద్వారా మనం ఏమైనాము? శుద్ధీకరించబడినాం. మన మనసాక్షి శుద్ధీకరించబడింది. ఆయన అప్పగించుకున్నాడు, తన్ను తాను అప్పగించుకున్నాడు. ఎంత ఉన్నతమైనటువంటి ప్రేమ చూడండి. యేసు ప్రభువారికి మనం ఆ రీతికి అప్పగించుకోవాలి. పరిచర్య కొరకు, ప్రార్థన కొరకు, సేవ కొరకు, ఆత్మల కొరకు, ఆయన ఇంటి కొరకై, నశించిపోయే ప్రజల కొరకై మనం అప్పగించుకోవాలి. ప్రార్థన, పరిచర్య, సువార్త, త్యాగము, బలియాగము మన జీవితంలో ఉంటే ఆయన సంతోషించగలుగుతాడు. ఆయన సంతోషించగలుగుతాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి, 5వ అధ్యాయము 27వ వచనం. 5:27 చదవమా. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి కలంకమైనను ముడతైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట నిలబెట్టుకోవాలని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు చూడుకుడు. దాని కొరకు ఏమైనాడంట? మనం చూసిన మాటలన్నీ కూడా సమర్పణ, మనం చూసిన మాటలన్నీ కూడా అప్పగించుకొనుట, తన ఎదుట మనల్ని నిలబెట్టుకోవాలని, పరిశుద్ధముగా ఉండాలని, లోకం లేని వారుగా ఉండాలని, ఆనొచ్చుడు మనం ఎత్తబడాలని మన కొరకే తన్ను తాను అప్పగించుకున్నాడంట. అనగా మన కొరకే తను తాను సమర్పించుకున్నాడు. అదే 5వ మాటలో మనం చూస్తూ వచ్చాం. ఆయన సమాప్తమైందని చెప్పి తల వంచి తన ప్రాణమును విడిచి. ఎంత త్యాగం అండి యేసు ప్రభువారిలో. కనుక దేవుని ప్రజలమైన మనము అలాంటి త్యాగపూరితమైనటువంటి జీవితం మనం జీవించాలి. సమర్పణతో మనం బ్రతకాలి, త్యాగముతో మనం బ్రతకాలి. మనము ప్రభువారికి ప్రాణాత్మ దేహమును మనము సమర్పించుకోవాలి. 5వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక అమ్మా
పరిమళ వాసనముగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగునని మీరును అప్పగించుకొనుడి. అలాగనే మీరు సమర్పించుకొనుడి. ఎట్లా ఉండాలని అప్పగించుకున్నాడంట? ఎట్లా ఉండాలంట? క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి ఏ వాసన? పరిమళ వాసనగా ఉనుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. మన కొరకు ఆయన ప్రేమకు మనం ఏమి ఇవ్వగలం? కనుక చివరి దినాల్లో మనం అప్పగించుకున్నామా? ప్రభు కొరకు మనం అప్పగించుకున్నామా? లేకపోతే లోకానికి అప్పగించుకున్నామా? పాపానికి అప్పగించుకున్నామా? లోక సంబంధమైన వాటికి అప్పగించుకున్నామా? అట్లా అప్పగించుకుంటే నష్టపోతాం, నష్టం వస్తుంది. యేసయ్యకి మనం అప్పగించుకోవాలి. ప్రభువా, నా జీవితాన్ని నీకు అప్పగిస్తుంటున్నా. నా కొరకై నన్ను ప్రేమించి నీ ఎదుట పరిమళ వాసన ఉండటానికి, నా మనస్సాక్షిని శుద్ధి చేయడానికి, నా కొరకై నా నిమిత్తమై బలిగాను అర్పణగాను మీరు అప్పగించుకున్నారు. మీ రక్తాన్ని కార్చినారు. ఆ కాను బట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో నేను నా జీవితాన్ని నీకు సమర్పిస్తున్నా, నీకు అప్పగించుకొనుచున్నా. ఎంత బాగుంటుంది! అపోస్తలుడైన పౌలు అది ఎరిగి అప్పగించుకున్నాడు. ఎరిగినాడు. ఆయన బలియాగమును సిలువను త్యాగమును ఎరిగినాడు. అప్పగించుకుని అంటున్నాడు, నేను కాదు నా యందు క్రీస్తే. ఎంత మంచి మాట అండి! నేను అనేటువంటిది ఏమైంది? సిలువేయబడింది. నేను అనేటువంటిది సిలువేయబడింది. సిలువేయబడితేనే క్రీస్తు నీలో జీవిస్తాడు. క్రీస్తును చూపించగలుగుతావు. క్రీస్తు కనపడతాడు. యాత్ర జీవితంలో ప్రియులరా, దేవుని సమర్పణ, ఆ బలియాగము అది ఉన్నతమైనటువంటిది కనుక మనము పరిమళ వాసన కనటానికి అర్పణగాను బలిగాను అప్పగించుకున్నాడు. అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. ఎంత మంచి మాట అండి! యాత్ర జీవితంలో మనం ఆ రీతిగా అప్పగించుకున్నామా? ఈ మధ్యాహ్నం ప్రవీణ్ని వదిలి వెళ్ళక మునిపే మనల్ని మనం పరీక్షించుకుందాం. గళిత రాష్ట్ర పత్రిక 4వ అధ్యాయం 1వ అధ్యాయం 4వ వచనం. గళిత రాష్ట్ర పత్రిక క్రీస్తు మనలను ప్రస్తుత దుష్ట కాలంలో నుండి విమోచింపవలని మన పాపల నిమిత్తము, చూడండి ఎందుకొరకు అప్పగించుకున్నాడంట? మన పాపల నిమిత్తం అప్పగించుకున్నాడు. ఎంత త్యాగము చూడండి యేసు ప్రభువారికి. ఆయన అప్పగించుకోకపోయింటే పాపను వచ్చే జీతమైన మరణానికి మనమందరము పాత్రులము. కనుక మరణం నుంచి విడిపించడానికి ఆయన మన కొరకు ఆయనకు అప్పగించుకున్నాడు. దుష్ట కాలముల నుంచి మనం తప్పించడానికి, దుష్టు నుంచి మనం తప్పించడానికి, దుష్టు నుంచి మనం తప్పించబడటానికి ఆయన అప్పగించుకున్నాడు. ఎంత ఉన్నతమైనటువంటి ప్రేమ! ఎంత ఉన్నతమైనటువంటి ప్రేమ! యాత్ర జీవితంలో ఈ ఉన్నతమైనటువంటి త్యాగమును మనం ఎరగాలి. ఈ బలియాగమును మనం ఎరగాలి. చివరిగా ఈ మాట చదివి ముగిస్తాను. గళిత రాష్ట్ర పత్రిక 2వ అధ్యాయం 20 వచనం చదవండి. నేను క్రీస్తు కూడా సిలువేయబడున్నాను, ఇక జీవించువాడును నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకునిన దేవుని కుమారులందని విశ్వాసం వలన చెప్పగలుగుతామా? ఇంతవరకు నేను లోకం కొరకు బ్రతికిన, లోకం కొరకు జీవించిన, నన్ను ప్రేమించి నా కొరకే తను అప్పగించుకున్నాడు, ఈ శేష జీవితము ప్రభు కొరకే అని చెప్పగలుగుతామా? ప్రభా, నా కొరకే మీరు బలిగాను అర్పణగాను మీరు అప్పగించుకున్నారు, మీరు బలైపోయినారు. అయ్యా, నేను ఇంకా నా జీవితాన్ని నీకే అర్పించుతున్నా, నీకే సమర్పిస్తున్నా.
ఇంకా నా శేష జీవితము నీ చేతులు పెడుతున్నా. ఇంకా జీవించినది చాలు, లోకం కొరకు, పాపం కొరకు, లోక సంబంధమైన వాటి కొరకు చాలు, నా శేష జీవితం నీ కొరకే అని చెప్పేసి చెప్పగలుగుతామా? యేసు ప్రభువారి ఉన్నతమైనటువంటి ప్రేమను, త్యాగమును, ఆయన మరణ శిలువను, పునరుత్థానమును ఎరుగుతే నిజంగా చెప్పగలుగుతావు, ఇంకా నా జీవితం అంతా కూడా ప్రభు కొరకే, ప్రభు కొరకే, ప్రభు కొరకే అని చెప్పగలుగుతావు. ప్రభుకు అప్పగించుకోకపోతే ఎవరికి అప్పగించుకుంటావు? లోకానికి అప్పగించుకుంటావా? లోకం తన ఆశలు ఏమైపోతాయి? గతించిపోతాయి. లోకం గతించిపోయే లోకానికి అప్పగించుకోకు. గతించిన లోకం ఉంది, అది పరలోకం. ఆ పరలోకానికి యేసుప్రభు వారు మార్గమే ఉన్నాడు. ఆ యేసుప్రభుకి అప్పగించుకో, గతించు, నిరంతరం నిత్యత్వం సదాకాలం ప్రభుతో ఉంటావు. అలాంటి ధన్యతని కనుగరించాలని యేసుప్రభు వారు పరలోకం కాదని లోకానికి వచ్చి నీ కొరకై నిన్ను పరిశుద్ధపరచడానికి, నీ మనస్సాక్షిని శుద్ధీకరించడానికి, నిన్ను దుష్టలోకం నుంచి తప్పించడానికి నీ కొరకు అర్పణగాను, బలిగాను ఆయన తను తాను ఏం చేసినాడు? అప్పగించుకున్నాడు. ఒకసారి ఆలోచన చేయి. అప్పగించుకున్నావా? నీ యవ్వన జీవితాన్ని యేసయ్యకి ఇచ్చినావా? యేసయ్యని అంతరంగంలోనికి ఆహ్వానించినావా? యేసుప్రభు నిజముగా ఎరిగినావా? యేసునందు విశ్వాసం ఉంచినావా? యేసు రక్తంలోని ప్రతి పాపమును కడుక్కున్నావా? లేకపోతే ఉగ్రత కాసుకొని ఉంది. దేని చేత కూడా తప్పించుకోలేవు, ఎవరు తప్పించలేరు. చదువు, మమ్మీ డాడీ, ఉన్న ఆస్తులు, అంతస్తులు, నీకునేటువంటి, లేకపోతే ఉద్యోగము, నీకునేటువంటి డబ్బు, నీకునేటువంటి, లేకపోతే ఏ స్థితిగతులు కూడా తప్పించలేవు. ఒక మాట, యేసయ్యా నన్ను కరుణించవా, నన్ను క్షమించవా అంటే ఆ కలవరి సెలవులో దొంగ ఒక మాట అన్నాడు కదా. ఏమన్నాడు? నీ రాజ్యముతో కూడా వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోయా. అంటే నేను చెడిపోయిన వాడిని, పడిపోయిన వాడిని, నేనెంతో దుర్మార్గుని, నేనెంతో పాపిని అని, అయ్యా నీకు ఒక రాజ్యం ఉందయ్యా, అది లయం కానిదయ్యా, నిరంతరం ఉండేదయ్యా, నిత్యం ఉండేదయ్యా, నువ్వు తప్పక వస్తావయ్యా, కనుక నన్ను జ్ఞాపకం చేసుకోయా. ఎంత మంచి మాట అండి. కనుక యేసయ్యను ఆ రీతిగా ఎరుగు. ఈ మధ్యాహ్నం ప్రవింటిని వదిలి వెళ్ళక మునిపే దేవుడు ఆ దొంగకు అనిత రాజ్యాన్ని అనుగ్రహించినట్టు నీకు అనుగ్రహించడానికి సమర్థుడు. నీ కొరకే లోకానికి వచ్చి ఆయన బలిగాను, అర్పణగాను, శిలువ మరణానికి అప్పగించుకున్నాడు. రక్తమంతా కూడా కాచినాడు. ఒక్క చుక్క రక్తబొట్టు తన శరీరంలో యేసయ్య ఉంచుకోలే, అంతగా ప్రేమించినాడు. కనుక నీ జీవితాన్ని ఎవరికి అప్పగించుకున్నావు? పాపానికా, లోకానికా, లోక సంబంధమైన వాటికా, శరీర సంబంధమైన వాటికా? ఎవరికి తెలియదులే, ఎవరు చూడలేదులే, అందరూ దూరంగా ఉన్నారులే, నాశనం వచ్చిన బ్రతుకుతలే అని చెప్పేసి జీవిస్తున్నావా? ఒక దినం వస్తుంది, అది భరించలేవు, తట్టుకోలేవు, తాలుకోలేవు. ఆ దుస్థితి సంభవించక మునిపే ఏ మధ్యాహ్నం యేసు ప్రభువుకు అప్పగించుకుంటే చాలు. యేసయ్య నీకు ఇచ్చేటువంటి భాగ్యము గొప్పది. అలాంటి భాగ్యం నీకు అనుగ్రహించడానికి ఆయన తను తాను అనగా బలిగాను, అర్పణముగాను తను తాను అప్పగించుకున్నాడు. బలిగా గొర్రెపిల్ల రీతిగా బలిగా అర్థి ఇస్తారో అట్లా నీ కొరకు నిన్ను ప్రేమించి, చెప్పాలంటే నిన్ను ఎవరు ప్రేమించరు, నీ దగ్గర ప్రేమించడానికే యోగ్యతలు లేవు. ఆయన యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎంత ప్రేమ గల దేవుడు చూడు. ఆ బలియాగాన్ని, ఆ త్యాగాన్ని, ఆ సమర్పణ నిరాకరించవద్దు. ఆ ఉన్నతమైన ప్రేమను త్రోసివేయద్దు. మామూలే అని చెప్పేసి దులుపుకొని వెళ్ళిపోవద్దు. మరణము కాసుకొని ఉంది. ఆ మరణాన్ని నువ్వు జయించాలంటే, ఆ మరణం వేదుల నుంచి నువ్వు తప్పించబడాలంటే యేసయ్య దగ్గరికి రా. యేసయ్యను నువ్వు సొంత రక్షకునిగా అంగీకరించు. యేసయ్యకి నీ జీవితాన్ని సమర్పించుకో. యేసయ్యని ఎరుగు. నువ్వెంతైనా కూడా నువ్వు మేలు పొందగలవు. ఆశీర్వాదములు నీ వ్యక్తిగత కుటుంబ జీవితంలోనికి వస్తాయి. నిరంతరం నిత్యత్వం సదాకాలం ప్రభుతో ఉంటావు. అలాంటి భాగ్యం అనుగ్రహించడానికే ఆయన ఏమన్నాడు? 23వ అధ్యాయం లూకాసు వార్త ఏమన్నాడు? 23:46 వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను
అప్పగించుకొనుచున్నానెను అని ఇలాగు చెప్పి ప్రాణం విడిచెను. చూడండి ఎంత ఉన్నతమైనటువంటి మాట చూడండి. కనుక యేసుక్రీస్తు ప్రభువారు ఆ కలవరి శిలువలో రక్తసిద్ధమైపోయేటువంటి శరీరం కనుక తండ్రి తనకు అప్పగించిన పనంతా నెరవేర్చి తన జీవితాన్ని సమర్పించుకొని ఆయన ప్రాణమును విడిచిపెట్టేసినాడు. అది నీ కొరకనేటువంటిది మర్చిపోక. కనుక ఆ ప్రభుని నువ్వు ఎరిగితే నిత్యత్వాన్ని పొందుకుంటావు. నువ్వు ప్రభుతో సదాకాలం ఉంటావు. కనుక ఈ మధ్యాహ్నం ఆ యేసు ప్రభువారికి నీ జీవితాన్ని సమర్పించుకో. యేసు ప్రభువారి నిత్యత్వాన్ని నీకు ఇస్తాడు. ప్రార్థన చేద్దాం. దయచేసి మోకరించండి. మోకరించాలి. దయచేసి మోకరించాలి. కళ్ళు మూసుకోవాలి. మాట్లాడకూడదు. కళ్ళు మూసుకోవాలి. పిల్లలు కళ్ళు మూసుకోవాలి. యేసు ప్రభు నీ కొరకు అంతగా కలవరి శిలువలో స్వరూపాన్ని సొగసును కోల్పోయినాడు. నీ కొరకే తన ప్రాణంగా పెట్టినాడు. ఆయన బలిగాను అర్పణగాను అర్పించుకున్నాడు. ఈ మధ్యాహ్నం నీ సంగతి ఏంటి? యేసు ప్రభువుకు నీ జీవితాన్ని అప్పగించుకున్నావా? యేసు ప్రభువారికి నీ జీవితాన్ని సమర్పించుకున్నావా? యేసు ప్రభువు నువ్వు ఎరిగినావా? నా కొరకు యేసు ప్రభువారు కలువ రక్తం కార్చని చెప్పేసి గ్రహించినావా? ఒక్కసారి ఆలోచన చేయి. ఎంతకాలం లోకములో ఎరగక పాపానికి, లోకానికి, లోక కార్యములకు, భౌతికమైన కార్యములకు, శరీర సంబంధ కార్యములకు నీ జీవితాన్ని అప్పగించుకొని అట్లనే కొనసాగుతూ వాటి ద్వారా వచ్చేది నష్టము. అలాంటి నష్టాలను పొందకూడదని ప్రభు ఈ మధ్యాహ్నం నీతో మాట్లాడుతున్నాడు. అప్పగించుకో. ప్రభువా నన్ను క్షమించవా, తెలియక నా జీవితాన్ని పాపానికి అప్పగించుకున్నా, లోకానికి అప్పగించుకున్నా, శరీర సంబంధమైన వాటికి అప్పగించుకున్నా. అయ్యా నన్ను క్షమించవా, నీ రక్తంతో కడగవా. దయచేసి ప్రార్థన చేయండి. జీవితాలను సరిచేసుకోండి. జీవితాలు సరిదిద్దుకోండి. ఒప్పుకోలోనికి రండి. ప్రభు కరుణించగల దేవుడు ఆయన. అట్లనే కొనసాగొద్దు. అట్లనే జీవితాన్ని కొనసాగించుకోకు. ఫుల్ స్టాప్ పెట్టేసాయి. సౌలును దేవుడు దర్శించినప్పుడు పౌలుగా మారిపోయినాడు. దూషకుడు, హింసకుడు, హానికరుడు, భయంకరమైనటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి అంటాడు, నన్ను ప్రేమించి నా కొరకే తను తాను అప్పగించుకుని ఆయన కొరకు నా జీవితం, నా బ్రతుకు ఆయనకు సమర్పించుకున్నా అంటాడు. కనుక నువ్వెవరికి సమర్పించుకున్నావు? ఈ సమయంలో యేసు ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. అమ్మా, చెల్లి, తమ్ముడు, నేను నీ కొరకు సమర్పించుకున్నా కదా, నీ కొరకు నా రక్తం అంతా కూడా కార్చిన కదా, నీ కొరకు వెలవేయమన్నా కదా, నీ కొరకు నిందించమన్నా కదా, నీ కొరకు అవమానపరచమన్నా కదా, నీ కొరకు రక్తం అంతా కూడా కార్చిన కదా, నాకు సమర్పించుకోవా, నాకు అర్పించుకోవా అని యేసు ప్రభువు వారు మాట్లాడుతున్న నీతో ఒకసారి ఆలోచన చేయి. యేసు లేకుండా లోకములో జీవించొద్దు. యేసు లేకుండా లోకాన్ని విడిస్తే వేదనకరమైనటువంటి స్థలము కాసుకొని ఉంది. ఆ స్థలానికి నువ్వు వెళ్ళకూడదనే యేసయ్య నీ కొరకే ఆయన సమర్పించుకున్నాడు. ఈ మధ్యాహ్నము ఒక మాట చెప్పు, యేసయ్య నేను నీకు సమర్పించుకొనుచున్నా, యేసయ్య నేను నీకు అర్పించుకొనుచున్నా. పాపంలో జీవిస్తున్న నా కొరకే మీరు సమర్పించుకున్నారు నన్ను విడిపించడానికి. నీ ప్రేమ చాలా గొప్పదయ్యా, నన్ను క్షమించవా, నీ రక్తంతో నన్ను కడగవా. అయ్యా, ఈ శేష జీవితాన్ని నీ చేతులు పెడుతున్నా, నీకు అర్పిస్తుంటున్నా. అయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను కరుణించయ్యా, నీ రాజ్యంతో నన్ను జ్ఞాపకం చేసుకో. అయ్యా, ప్రార్థన చేయి. యేసు ప్రభువారు కరుణించగల దేవుడు, దాటి వెళ్ళాడు. మౌనంగా ఉండొద్దు. ప్రవేశిత్తనాన్ని పోగొట్టుకోకు, ఎగతాళిగా తీసుకోకు, టుకిగా తీసుకోకు. ఒక దినాన ప్రభు తప్పక లెక్క అడుగుతాడు.
దేవుని ఉన్నతమైనటువంటి ప్రేమను ఊరికనే అట్లా తీసుకుని వదిలిపెట్టాకు. ఆయన బలియాగము చాలా గొప్పది, ఆయన సంభ్రమం చాలా గొప్పది. పరలోకమును కాదనుకున్నాడు, ఆ మహిమను కాదనుకున్నాడు, భూమి మీద నీ కొరకు సమర్పించుకుని వచ్చినాడు. తన ప్రాణమును పెట్టినాడు సమర్పించుకొని, నీ కొరకు నీ కొరకు నీ కొరకు. ఆ యేసయ్యకు నువ్వు స్థానం ఇచ్చినావా నీ అంతరంగంలో? ఆ యేసయ్యని ఎరిగినావా నువ్వు? ఎరగకపోతే ఈ గుడ్ ఫ్రైడే సందర్భముగా ఎరుగు, యేసయ్యని ఎరుగు. యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవం, నిత్య జీవం, నిత్య జీవం. రక్షించుకో. యేసు ప్రభు లేకుండా మందిరాన్ని వదిలిపెట్టి వెళ్ళొద్దు. చదువు పూర్తి కాలేదులే, ఎగ్జామ్స్ ఇంకా పూర్తి కాలేదులే, ఇంకా పెళ్ళి కాలేదులే, ఉద్యోగం రాలేదులే, పెళ్ళయింది పిల్లలు కాలేదులే అనుకోకో. ప్రభు నీతో మాట్లాడుతున్నప్పుడు, ప్రభు ప్రేమ నీకు వినిపించబడుతున్నప్పుడు, ప్రభు బలియాగము నీ చెవులో పడుతున్నప్పుడు గుండెలు బాదుకొని, యేసయ్యా నన్ను నేను నీకు సమర్పించుకుంటున్నానయ్యా, నా జీవితం నీకు అర్పిస్తున్నానయ్యా, నన్ను క్షమించవా, నన్ను క్షమించవా అయ్యా అంటే చాలు. యేసయ్య ఆనందించగలుగుతాడు, యేసయ్య సంతోషించగలుగుతాడు. ప్రార్థన చేస్తాం, ప్రార్థన చేస్తాం. కళ్ళు మూసుకోవాలా, ప్రార్థన చేసుకో, ప్రార్థన చేసుకో. నీ జీవితాన్ని అంతా సరి చేసుకో, సరిదిద్దుకో. ప్రతి బలహీనత తీసివేసుకో, ఒప్పుకో, రక్తం చేత కడుక్కో. యేసయ్య నిన్ను బాగు చేయటానికి సమర్థుడు, యేసయ్య బాగు చేయటానికి సమర్థుడు. ఏరి కూడా రక్షించబడి కూడా మారు మనసు పొంది కూడా బలలో పాలు పొంది కూడా ఇంకా నీ జీవితం భిన్నంగా ఉందా? ఇంకా దేవునికి దుఃఖం కలిగించే విధానంలో నీ జీవితం ఉందా? మరలా మరలా సిలువేసే విధానంలో నీ జీవితం ఉందా? ఒకసారి పరీక్షించుకో, పరీక్షించుకో. క్షమాపణ అడుగు ప్రభుని క్షమాపణ అడుగు. దేవుడిచ్చే తరుణాన్ని పోగొట్టుకోకు. సరి చేసుకో. ప్రభు క్షమిస్తాడు. ఆరాధన వాళ్ళను చూస్తూ వచ్చిన పట్టుబడిన స్త్రీని క్షమించినాడు, పరిగెత్తుకుని వచ్చినటువంటి దావీదుని క్షమించినాడు, పరిగెత్తుకుని వచ్చిన తప్పిన కుమారుని క్షమించినాడు. నిన్ను కూడా క్షమించడానికి సమర్థుడు. సరి చేసుకోవడానికి ఇష్టపడితే, ఒప్పుకోవడానికి ఇష్టపడితే క్షమించడానికి ఆయన సిద్ధ మనసు గల దేవుడు, సిద్ధ మనసు గల దేవుడు క్షమించడానికి. ప్రార్థన చేసుకో. పరిశుద్ధ తండ్రి, మీ పాదముల కొందనాలు చెల్లిస్తుంటున్నాం. భయమించి దయతలిసి మీరు మాకు ఇచ్చిన అనుకూలత కొరకే వందనాలు ప్రభా. నీ సమర్పణ, నీ త్యాగం, నీ బలియాగం చూస్తూ వచ్చిన మా కొరకై ప్రభా ఎంత త్యాగమయ్యా. పరలోకం వదిలి, దూతల సమూహం వదిలి, నిత్యత్వాన్ని వదిలి, తండ్రి కుడి పాసను తండ్రిని వదిలి భూమి మీదకి వచ్చినారు. మీ సమర్పణ చాలా గొప్పది, మీ బలియాగం చాలా గొప్పదయ్యా. నీకు వందనాలు ప్రేమగల తండ్రి. ఈ జీవితం అంతా మాకే సమర్పించుకున్నారు, అందును బట్టి మీకు వందనాలు. అనేక సార్లు ప్రభా మా బ్రతుకులు భిన్నమైనటువంటివి, అంత లోకమే, నోరు తెరిచే లోకమే, ఎక్కడున్న లోకమే తండ్రి. ఏనాడో లయం కావాల్సినటువంటి వారు దయ చూపిస్తున్నారు. నీకు స్తోత్రములు చెల్లిస్తుంటున్నారు ప్రభా. క్షమించండి నాయన, ఇంకా చాలు. మా శేష జీవితాన్ని మీకు అర్పిస్తుంటున్నాం తండ్రి. కనికరించు మేలు కొరకే జ్ఞాపకం చేసుకో. అపోస్తలుడైన పౌలు అంటూ వచ్చినాడు, ఇక నేను కాదు క్రీస్తే. అవునయ్యా, మేము కాదు, నేను కాదు క్రీస్తే మా యందు అయ్యా అరతిగా జీవించే కృప దయచేయి. ఎవరైతే నీ వాక్యమని తీర్మానించుకున్నారో వారందరినీ కనికరించు, వారిలో మీ దయ చూయించు, నిత్యమేం కొరకై సిద్ధపరచు ప్రభా. తిరిగి సమకూర్చు మమ్మల్ని అందరినీ కూడా త్యాగంతో, సమర్పణతో భూమి మీద జీవించేటువంటి కృప అనుకరించు. నీకు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. అట్లా మీ దయను కోరుకుంటూ వందనాలు చెల్లించుకుంటూ మా ప్రార్థన అంగీకరించి సహాయపడమని స్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. ఇంటికి వెళ్ళాలని ఆశ ఉందా? ఎంతమంది వెళ్ళాలనుకుంటారు ఇంటికి?
ఎవరు వెళ్ళారు? దేవుని స్తోత్రం, మంచిదే. ఈ సమయంలో కొన్ని ప్రశ్నలు అడగాలని ఆశపడుతున్నాం. 2 గ్రూపులకు చేస్తాం, ఇదొక గ్రూప్, ఇదొక గ్రూప్. సరేనా? అందరేనా? రండి. శాంతకుమార్ అన్న, 2 గ్రూపులు వారిద్దరు ఉంటారు, మార్కులు వేస్తారు.